హలో మూవీ మ్యాట్స్ ఓటీటీలో దొరికే బెస్ట్ 5 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ నెంబర్ 1 ది పియానో లెసన్ 2024. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఇది హారర్ డ్రామా మూవీ. దీనికి 100కి ఒక 65 మార్క్స్ ఇవ్వచ్చు బ్రో. అనగనగా ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ, గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో జరిగే కిష్కింద కాండ ఏంటి అనేది ఈ మూవీ ప్లాట్. అసలు ఈ టైటిల్ కి మీనింగ్ ఏంటో మీకు తెలుసా? అధ్యయలు ఎలాంటి ఈ మూవీని ఒకసారి చూడాల్సిందే మీరు. మూవీ స్లోగా ఉన్నా గానీ కొన్ని మిస్టీరియస్ హారర్ సీన్స్ వల్ల వన్ టైం వాచబుల్ అనేది చేస్తుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి చూసేయండి. లిస్ట్ నెంబర్ 2 గాంత్. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుసులేరా, తెలుగులో ఉందంటూ అంతకుమించి ఏమంటావు అంటారా? ఓకే, మీకు తెలుసు కదా. దీనికి 100కి ఒక 70 మార్క్స్ ఇవ్వచ్చు. నెట్ఫ్లిక్స్ లో ఒక తోపు సిరీస్ ది బురారీ డేట్స్ ఉంది కదా, చూసారు కదా. ఆ సిరీస్ కాన్సెప్ట్ లాగానే ఈ సిరీస్ కూడా హిడెన్ జెమ్ అన్నమాట. 6 మెంబర్స్ తో ఉండే ఒక ఫ్యామిలీ మాస్ సూసైడ్ చేసుకుంటారు. అందరూ ఊరి వేసుకొని చనిపోతారు. దాని వెనుక ఉన్నది ఎవరు, అసలు ఇదంతా ఏంది అనేది సూపర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ సిరీస్ లో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఓపిక్ గా చూడాలి. కొద్దిగా స్లోగా ఉన్నా గానీ మంచి ఇంట్రెస్ట్ ని కలిగించే థ్రిల్లర్ సిరీస్ ఇది. అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనగానే ధనాధను అలా ఒక రేంజ్ లో చూపిస్తారు కదా, అంటే ఇందులో అలా ఉండదు. చాలా రియలిస్టిక్ గా మన సొసైటీకి దగ్గరలా ఉండేటట్టు ఇన్వెస్టిగేషన్ ని నడిపిస్తారు. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేశారు. ఇది జియో సినిమా ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. ఇది బాలీవుడ్ సిరీస్. మరి పోలీసులు క్రిమినల్స్ అంటున్నాం, బ్యాడ్ లాంగ్వేజ్ అడల్ట్ కంటెంట్ ఉంటుందేమో మావా అనుకుంటే మీరు సాంబార్ లో కలిసినట్టే. హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి కూడా వెళ్ళొచ్చు. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ నెంబర్ 3 కిరోసిన్ తెలుగు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దీనికి 100కి తర్వాత చెప్తా మార్క్స్ ఎన్ని వాళ్ళు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి మిస్సింగ్, తర్వాత ఒక హత్య, దాని తర్వాత ఇంకో హత్య, ఇలా వరుస మర్డర్స్. చేసేది ఎవరు, ఆ కిల్లర్ మోటివ్ ఏంటి? ఇంతకీ ఈ మూవీకి కిరోసిన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే అన్నీ నేను చెప్తే మీరు సినిమా చూసి మీరేం ఎంజాయ్ చేస్తారు బ్రో. సో థ్రిల్ ని పంచే ఈ లో బడ్జెట్ థ్రిల్లర్ మూవీని ఇంతవరకు మీరు చూడకపోతే వెంటనే ఆహా ఓటీటీలో చూసేయండి. ఇది చాలా చిన్న బడ్జెట్ మూవీ, చిన్న టెక్నీషియన్స్ కాబట్టి అక్కడక్కడ స్లోగా అలా లైట్ గా ఉంటది. సో అది మీరు లైట్ తీసుకోండి. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. దీనికి 100కి ఒక 65 మార్క్స్ ఇవ్వచ్చు. లిస్ట్ లో నెంబర్ 4 ప్రాజెక్ట్ వోల్ఫ్ హంటింగ్. ఇది ఒక యాక్షన్ హారర్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. దీనికి 100కి ఒక 60 మార్కులు పడేయచ్చు బ్రో. మీలో యాక్షన్ మూవీ లవర్స్ ఉన్నారా? అయితే ఇది మీకోసమే భయ్యా. మనకి కొరియన్ మూవీస్ అనగానే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ గుర్తొస్తాయి, కానీ వీళ్ళు యాక్షన్ తీయడంలో కూడా దిట్ట అనేలా ఈ మూవీ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీలా దించారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. ఒక బోట్ లో కొంతమంది ఇంకో ఏరియాకి షిఫ్ట్ చేసే టైంలో క్రిమినల్స్ ని, ఆ టైంలో ఆ క్రిమినల్స్ తప్పించుకోవడానికి ట్రై చేశారు. సో పోలీసులు వర్సెస్ క్రిమినల్స్ మధ్య రపా 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 డిషమే. ఓ ఇంతేనా స్టోరీ అనుకుంటే మీరు పప్పులో కలిసినట్టే. ఈ 2 గ్యాంగ్స్ కి సవాల్ చేస్తూ ఇంకొక మాన్స్టర్ అందరినీ ఏం చేస్తాడు చూసేయండి. ఇంతకీ వాడేవాడు, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీని వెంటనే చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే రక్తపాతం ఏర్లై పారుతుంది. సో నో చూడకూడదు. లిస్ట్ లో నెంబర్ 5 రక్షణ తెలుగు. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. దీనికి 100కి ఒక 60 మార్క్స్ ఇవ్వచ్చు. ఒక క్రిమినల్ గాడు కంటిన్యూస్ గా మర్డర్ చేస్తూ ఉంటాడు. మరి వాడిని మన పాప పాయల్ రాజ్పూత్ పాప ఎలా పట్టుకుందనేది ప్లాట్. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. ఫస్ట్ హాఫ్ అరుణ్ వర్సెస్ పాయల్ చుట్టూ స్టోరీ తిరిగితే సెకండ్ హాఫ్ సైకో వర్సెస్ పాయల్ చుట్టూ తిరుగుతుంది. అసలు ఆ క్రిమినల్ ఎందుకు చంపుతున్నాడు, వాడి మోటివ్ ఏంటి అనేది చూసే మనకు మంచి ఇంట్రెస్టింగ్ కలిగించేలా డిజైన్ చేశారు. అతని ఫ్లాష్ బ్యాక్ ఓకే బాగుంటది. విలన్ కి సంబంధించిన ఒక్కో చిక్కుమడి వెప్తూ మరోవైపు ఫస్ట్ హాఫ్ లో మిగిలిన కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరికేలా ఓకే బాగానే డిజైన్ చేశారు బ్రో. మీరు ఇంతవరకు చూడకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ వన్ మల్లికార్జున బ్రో కామెంట్ పెట్టాడు, గోళం సూపర్ ఉంది మూవీ, కిష్కింద కాండం చాలా బాగుంది, తలవన్ సూపర్, మంజుమాల్ బాయ్స్ మీరు చెప్పిన లిస్ట్ అన్ని సూపర్ బ్రో, కీప్ రాకింగ్ అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ మళ్ళీ బ్రో. సెకండ్ వన్ కార్తిక్ బ్రో కామెంట్ పెట్టాడు, ది డే ఆఫ్ ది జెకల్ సిరీస్ టోప్ ఉంది బ్రో, హీరో రూత్లెస్ కిల్లర్ అండ్ హీరో వే ఆఫ్ థింకింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ కార్తిక్ బ్రో. నెక్స్ట్ థర్డ్ వన్ వినీత్ బ్రో కామెంట్ పెట్టాడు, కొట్టు ఖాళీ బిలో యావరేజ్ బట్ మూవీ న్యాచురల్ గా ఉంది అనే ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ వినీత్ బ్రో. నేను ప్రీవియస్ గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్లలో ఏది మీకు బాగా నచ్చింది, ఏది అస్సలు నచ్చలేదు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్గా అవుతాను అనమాట.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగిలో. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.